హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ ఐకాన్ బాబుదే టాప్ చైర్ అని ఘంటాపథంగా చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు. నిజంగా ఎవరు అవునన్నా కాదన్నా టైర్ 2లో ఐకాన్ బాబుదే టాప్ చైర్ అని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. మనకు తెలుసు కదా, ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఎవరి సపోర్ట్ అండదండలు లేకపోయినా కూడా చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఒక్కో అడుగు వేసుకుంటూ ఇవాళ సెల్ఫ్ మేడ్ ఫ్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఐకాన్ బాబు అని. అసలు చెప్పాలంటే స్వయం కృషితో ఎంతటి ఎత్తుకైనా ఎదగచ్చు అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ఐకాన్ బాబు. అసలు ఎక్కడ పాలకొల్లు, ఎక్కడ ఫ్యాన్ ఇండియా, కనీసం ఊహించడానికి కూడా సాధ్యం కాని విషయం ఇది. కేవలం సైన్మా మీద ఉన్న పిచ్చితో, ప్రేమతో 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జేబులో పెట్టుకొని ప్రతి మూవీ ఆఫీస్ చుట్టూ తిరిగి వచ్చిన చిన్న అవకాశాలను కూడా తన విజయపు సోపానాలుగా మార్చుకొని ఎదిగాడు ఐకాన్ బాబు. ఇవాళ టైర్ 2లో ఉంటున్న నాని, విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్, కిరణ్ అబ్బవరం, అఖిల్, నిఖిల్ లాంటి హేమీలను వెనక్కి నెట్టి ముందుకు దూసుకుపోతున్నాడంటే ఆషామాషి విషయం కాదు. ఈ మధ్యన చూశాం కదా, సైన్మాతో అబ్బవరం అన్నయ్య ఎంత పెద్ద ఫ్యాన్ ఇండియా హిట్ కొట్టాడో. అలాంటి సైన్మా కలెక్షన్స్ని కేవలం అడ్వాన్స్ బుకింగ్స్తో నిలేపేస్తున్నాడు ఐకాన్ బాబు. ఇంకేం చెప్పాలి. చూస్తుంటే టైర్ 2లో ప్రస్తుతానికి టాప్ హీరోగా ఉన్న నాని అన్నయ్య నటించిన దసరా సైన్మాను సైతం తన పుష్ప 2తో ఛాలెంజ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇంకా చెప్పాలంటే యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ అన్నయ్య లైఫ్ టైం కలెక్షన్స్ని సైతం ఐకాన్ బాబు తన పుష్ప సైన్మాతో అందుకునేలానే ఉన్నాడు. ఒకప్పుడు వీళ్ళ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొన్న ఐకాన్ బాబు ఇవాళ వాళ్ళకే సవాళ్ళు విసురుతున్నాడంటే అమోఘమనే చెప్పాలి. ఇలాగే ఇంకో 10 పుష్ప లాంటి హిట్లు కొడితే ఖచ్చితంగా టాలీవుడ్ టైర్ 1లోకి ఎంటర్ అవుతాడు అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదనేది వాస్తవ నిజం. ప్రస్తుతానికైతే పుష్ప 2 చుట్టూ ఉన్న క్రేజ్, యూఫోరియా చూస్తూ ఉంటే టైర్ 2లో మిగతా హీరోలకి అందనంత ఎత్తులోకి ఐకాన్ బాబు ఎంటర్ అవుతున్నాడనేది గ్యారంటీ అని అంటున్నారు ట్రేడ్ పండితులు సైతం. అసలు ఐకాన్ బాబు టైర్ 2లో ఇంత హైట్స్కి రీచ్ అవ్వడానికి కారణం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆ లక్షణమే అని అంటున్నారు సినిమా మేధావులు సైతం. మనం చూస్తున్నాం కదా, ఒక్క హిట్ పడితేనే తమను మించిన వాళ్ళు లేరు అని ఓవర్ యాక్షన్ చేసే ఈ రోజుల్లో టైర్ 2లో టాప్ చైర్ కవసం చేసుకున్నా కూడా గ్రౌండెడ్గా ఉంటూ కామ్గా తన పని తాను చేసుకుపోవడం కేవలం ఐకాన్ బాబుకే చెల్లింది. ఏది ఏమైనప్పటికీ నాని, విజయ్ దేవరకొండ అన్నయ్య, విశ్వక్సేన్ అన్నయ్య, కిరణ్ అబ్బవరం అన్నయ్య, అఖిల్ అన్నయ్య, నిఖిల్ అన్నయ్యలకు గట్టి పోటీ ఈ ఐకాన్ బాబు ఇచ్చేస్తున్నాడనే చెప్పాలి. వాళ్ళు ఇక విజృంభించక తప్పని పరిస్థితిని అయితే క్రియేట్ చేసేసాడు. ఏ రంగంలోనైనా పోటీ ఉంటేనే డెవలపింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఐకాన్ బాబుకే ఛాలెంజ్ విసిరేలా వాళ్ళు కూడా తమ సైన్మాలతో విజృంభిస్తారనే ఆశిస్తున్నారు సినిమా మేధావులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.